ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళంటే వేలల్లో ఖర్చు కాదు, లక్షల్లో ఖర్చు. అట్లీస్ట్ 10 lakhs ఉండాలని హరీష్ ఇంతకు ముందే అన్నాడుగా అక్క. అదే లో బడ్జెట్ మ్యారేజ్. మరి ఆ డబ్బులు అది ఎక్కడ పెట్టాను? ఎక్కడుందబ్బా? ఏంటండి? అది హరీష్ అన్నయ్య ఫోను, సంతోష్ అన్నయ్య పర్సు. మనీ మ్యాటర్ రాగానే వీటిని మర్చిపోయినట్టు మేనేజ్ చేస్తారని తీసుంచానన్నయ్యలు. తీసుకోండి, తీసుకో. బే 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 బే. ఫైనల్ గా పెళ్లి ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి మావయ్య. నా శాలరీ నుంచి కొంత అరేంజ్ చేస్తాను. వద్దమ్మా, నా కూతురి పెళ్లి కోసం కోడల దగ్గర అప్పు తీసుకునే స్థితిలో నేను లేను. ఇప్పుడు కూడా మీ అమ్మ మిమ్మల్ని డబ్బులు అడగట్లేదురా. మీరు మీ పనులు పక్కన పెట్టి ఓ 4 రోజులు తులసి పెళ్లి పనుల్లో పాల్గొనండి అంటుంది. దానికోసం మీరు జోబులు తడుముకోవాల్సిన అవసరం లేదురా. ఇలాంటి అవసరం వస్తుందని నేను ఎప్పుడో నా స్నేహితుడు గురునాథన్ దగ్గర ఓ 10 లక్షలు దాచుంచాను. ఇప్పుడు అవి పెళ్లికి పనికొస్తున్నాయి. మొగుడు పెళ్ళాలిద్దరికీ ముందు చూపుండబట్టే ఒకరి ముందు చేచాచాల్సిన కర్మ పట్టలేదు. చూసి నేర్చుకోండ్రా. పర్లేదు చెప్పు లక్ష్మి, ఏంటి? ఏం లేదండి, మా ఆయన కొడుకుల మీద ఆధారపడకుండా కూతురు పెళ్లి చేస్తున్నాడంటే గర్వంగా ఉంది. వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. ఖర్చులు పెట్టడంలో ముందుంటారు. ఇలాంటి కార్యాలు వస్తే వెనకుంటారు. అప్పుడప్పుడు 10వ 15 గురునాథన్ దగ్గర దాచడం మంచిదైంది. అవునండి, అన్నయ్య గారు లాంటి నమ్మకస్తులు ఈ రోజుల్లో ఎక్కడున్నారు? జాను పెళ్లికి కూడా ఇలాగే డబ్బులు జమ చేసుకుంటే మన బాధ్యతలు తీరిపోతాయి. ఓ ముఖ్యమైన బాధ్యత మిగిలింది కదా లక్ష్మి. ఓ పెద్ద ఇల్లు కట్టాలి. మీ వాళ్ళ ముందు నిన్ను గర్వంగా నిలబెట్టాలి. మన శోభనం రోజు నువ్వు కాశ్మీర్ చూడాలన్నావు కదా, నిన్ను అక్కడికి కూడా తీసుకెళ్ళాలి. కాశీ దాకా చాలండి. ఇదిగో బాబా, పద. ఏమండి, కాళ్ళు కడుక్కోకుండానే వచ్చారేంటండి?
కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు లక్ష్మి. తల మీద నీళ్లు చల్లుకోవాలి. గురునాథం ఇలా గుండెపోటు వచ్చి పోయారన్నయ్యా. మీ కూతురు పెళ్లికి అందరం వెళ్దామని చెప్పారు. ఆయన కర్మకే మీరొచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు దేవుడు. అయ్యో వదినా. ఏరా, చచ్చిన విషయం కూడా చెప్పలేదు. డబ్బు అవసరమైనప్పుడు మీ నాన్న చెవిలో జోరిగలాగా ఇంటి చుట్టూ తిరిగాడు. మమ్మల్ని ముంచి ఇప్పుడు పైకెళ్ళి కూర్చున్నాడు. నికరంగా 4 లక్షలు ఇచ్చాను. అర్ధాంతరంగా పోతే మాత్రం మాకు అప్పు తీర్చరా? మీతో అప్పు తీసుకున్నట్టు కూడా మా నాన్న మాతో చెప్పలేదు సార్. నేను చెప్తున్నాను కదా. చూడండి అంకుల్, మా డాడీ చనిపోయి మేము ఏడుస్తుంటే అప్పు కట్టమని వచ్చారు. మా నాన్న ఎవరితో అప్పు చేశారో, ఎందుకు చేశారో మాకు తెలియదు అంకుల్. బిట్టుకాయలకి చెలగాటం ఆడాడు. ఫోటోకి బొట్టు పెట్టించుకొని పోయాడు. అయినా నేనెలా వదిలేస్తాను? అది కాదండి, 11వ రోజు కార్యక్రమం చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. నాకు అనవసరం. చూడండి అయ్యా, మీరు డబ్బులు ఇచ్చింది నిజమే అయిండొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మాట్లాడడం న్యాయం కాదు. పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి వారం రోజులు టైం ఇస్తున్నాను. గుర్తుంచుకో, మొత్తం కట్టాలి. ఊరుకో. 2 ఏళ్ళైనా మేము కట్టలేము అంకుల్. కార్యక్రమం చేయడానికి కూడా డబ్బులు లేవు. ఉంచు అంకుల్. అప్పుగా కాదయ్యా, ఉంచు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.